దోస్తు నేను మీ షేర్ వరల్డ్ టెక్నాలజీ రాజమార్తి చారిని మాట్లాడుతున్నా. ఈరోజు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే వరంగల్కు దూరంలో ఉన్నా నేను. ఇది పత్తిపాక, ఇది సాయంపేట దగ్గర ఉంటుంది, అంటే ఆనుకునే ఉంటుంది కాబట్టి అంతా కలిసే ఉంటాయి ఈ రెండు ఊర్లు కూడా. ఇక్కడ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇందిరా మిల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా చాలా జరుగుతున్నాయి కానీ ఒకటైతే వీడియోలో పెడుతున్నా మామూలుగా ఎట్లుంటుంది అనేది చూడండి. ఇది వచ్చేసి 600 SFT లోపలనే ఉంటుంది స్లాబ్ మన నింత ఏరియాలో. ఇంకా పైన స్లాబ్ బయటకు పెరుగుతుంది కానీ అది ఇంకా స్లాబ్ పట్టలేదు. ఇప్పుడు వాల్ చేయాలంటే కంప్లీట్ అవుతున్నది. ఈ కిచెన్ మనకు కనబడేది అది ఏందో అని కాదు, మనలు కూడా ఇప్పుడు వాళ్ళ మాలు వస్తున్నారు. అది ఇలా కిచెన్ ఉంటుంది ప్లస్ అందులో ఉంటుందైనా దేవుడు రూమ్ కూడా ఉంటుంది. అందులో రెండింటికి తర్వాత లోపల ఫిట్ చేసినాము. రేపు తీసిన తర్వాత అవి బయటకు వెళ్తే కనబడతాయి మనకు. ఓపెన్ కిచెన్ టైప్ ఉంది. లోపల కూడా కొంచెం డిజైన్ కూడా పెట్టినాము, చాలా బాగా ఉంటుంది. మీకు చూపిస్తా. ఇక వీడియో కూడా చాలా పెట్టగానికోసం ఇక ఒకసారి వీడియో పెడదామని పెడుతున్నా, చూడొచ్చు. ఇది హాలు. ఈ ఇందిరా మిల్ అయినా కూడా మేము ఎలా చేసినాం అనేది కూడా మీరు పెద్ద ఎలివేషన్ చూడండి. దీనికి తగ్గట్టుగా ఒకటి ఎలివేషన్ ఇది చాలా బాగా వచ్చింది చూడండి. ఎలివేషను ఇది మెయిన్. ఇక్కడ ఒకటి ముంగట పక్క పొంటిది ఇది సైడ్. ఓకే, ఇది హాలు. అది కిచెను, దేవుడి రూము, అక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మనము అక్కడ సిమెంట్ ఉంది, పోవట్లేదు. తిరిగి చూపిస్తా ఒకసారి. గిట్ల నుంచి ఇట్లా చూపి ఒకసారి లోపల కొంచెం ఇట్లా ఓట్ల సైడ్ నుంచి ఒకసారి చూపించు. మాస్టర్ బెడ్రూము, అది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇక్కడ కూడా 2 విండోలు ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది కూడా కొంచెం విశాలంగా నచ్చింది. మనం థిక్నెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇలా మనకు జాగా కూడా బాగా మిగిలిపోతుంది. మంచి విశాలంగా కనబడుతుంది గదులన్నీ. 9 ఇంచుల ఎక్కడ కనుక పెట్టుకున్నట్టయితే మనం అంత పెద్దగా అది బలంగా ఉండదు, మనకి బలం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకు మీకు తెలుసు. ఎందుకంటే కూడా ఇంత రేట్లు ఎక్కువ సమయం దాకా మన ఇల్లు ఆగే అవకాశం ఉంది. తొందరగా పగులు కానీ అవన్నీ కానీ రావు. 60-70 సంవత్సరాల దాకా మాకు ఇల్లు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇక నేను కూడా వీడియోలో ఏం చెప్పాలని మీకు చూస్తున్నా కాదు. ఎందుకంటే ఇందిరా మిల్లు చేసినా కానీ ఇది కూడా చూద్దాం ఒకసారి, ఇలా కట్టిద్దాము అని చెప్పి పెద్ద ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఇది చేయడం జరుగుతుంది. చూడండి, ఇంకా చాలా ఉన్నాయి కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి అవి కూడా. కానీ ఇది ఒక మొత్తం అయిపోతుంది కాబట్టి ఒక స్లాబ్కి సిద్ధంగా ఉంది ఇది. ఓకే, ఇక్కడ చూపిస్తాం మీకు. ఇంకా బయట కూడా ఇట్లా కూడా మనం వాలేయడం జరిగింది. దాని నుంచి మళ్ళీ పైకి వెళ్తాయి అన్నమాట. ఇట్లా ఇంకా ఇక్కడ నుంచి అక్కడ పైకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరుగుతుంది మళ్ళీ రివర్స్ లేకు. ఓకే, చూడండి. ఇప్పుడు ఇది కూడా మంచిగా ఇది ఇంకా ఒక వారం రోజుల లోపల ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. మిగతావి కూడా చాలా ఉన్నాయి ఇల్లు కడుతున్నాయి, అవి కూడా చూపిస్తాను నేను. అట్లా కూడా మీకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి టేకులు పెట్టుకుంటారు, కొంతమంది డబ్బు పిచ్చి పెట్టుకుంటారు. ఏది తెచ్చినా మేము పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా దాంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. మేము మళ్ళీ మా దర్వాజాలు కూడా మీరు చూసారు కదా ఎంత మంది ఫిక్స్ చేస్తాము అనేది. కరెక్ట్ గుద్దినట్టు అట్లా ఉంటాయి లోపల. మళ్ళీ మనకు ఏదో అక్కడ చిన్నగా ఓల్ పాసులు పెట్టి అక్కడ మాలేయడం కాదు, మేము మొత్తం ఒక్కసారిలో పెట్టిపోతున్నాము. చూస్తారు కదా అది. ఓకే దోస్తు, మరి